హలో గైస్, ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్లో ఒకే ఒక హాట్ టాపిక్. అదే జింబాబ్వేతో జరగబోయే టీ20 సిరీస్ కోసం టీమిండియా స్క్వాడ్ను ప్రకటించారు. అయితే ఈ లిస్టులో అందరినీ షాక్కి గురిచేస్తున్న విషయం ఏంటో తెలుసా? మన వికెట్ కీపర్ బ్యాటర్, రీసెంట్ వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్ పేరు ఈ సిరీస్లో లేదు. నిన్న మొన్నటి వరకు అద్భుతమైన ఫామ్లో ఉన్న సంజుని సడన్గా ఎందుకు పక్కన పెట్టారు? అసలు సెలెక్టర్ల ప్లాన్ ఏంటి? దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. మొదటిగా కారణం చూసుకుంటే, రీసెంట్గా జరిగిన మ్యాచ్లో సంజు శాంసన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్లో 5, సెకండ్ మ్యాచ్లో 0 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్తో జరిగిన మొదటి టీ20లో కూడా కేవలం 1 రన్కే పెవిలియన్ చేరాడు. సంజు శాంసన్ టాలెంట్ మీద ఎవరికి డౌట్ లేదు, కానీ ఈ వరుస వైఫల్యాలు, అంటే వరుసగా 3 సార్లు కూడా తక్కువ స్కోర్లకే అతనిని మైనస్ అయ్యాయి. ఇదే టైంలో 15 ఏళ్ల వరల్డ్ కిడ్ వైభవ్ సూర్యవంశీ టీంలోకి రావడంతో ఇంగ్లాండ్తో జరిగిన సెకండ్ టీ20లోనే సంజుని ప్లేయింగ్ లెవెన్లో నుంచి తప్పించాల్సి వచ్చింది. ఇక రెండో ముఖ్యమైన రీజన్ వచ్చేసి బీసీసీఐ ఫ్యూచర్ ప్లాన్స్ అనే కనిపిస్తుంది. జింబాబ్వే లాంటి చిన్న టీమ్స్తో సిరీస్ ఉన్నప్పుడు సెలెక్టర్లు ఎప్పుడు కూడా సీనియర్లకు రెస్ట్ ఇచ్చి కొత్త టాలెంట్ను టెస్ట్ చేయాలని చూస్తారు. ఇందులో భాగంగానే పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్ అదరకొట్టిన మరో వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్ సింగ్ కు ఈ సిరీస్ లో మెయిన్ ఛాన్స్ ఇచ్చారు. అలాగే ఇషాన్ కిషన్ కూడా వికెట్ కీపర్ గా రేస్ లో ఉన్నాడు. బెంచ్ స్ట్రెంత్ ని పెంచేందుకే సెలెక్టర్లు ఈ డిసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే సంజు శాంసన్ ని పూర్తిగా పక్కన పెట్టేశారా అంటే లేదనే చెప్పాలి. బోర్డు వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్లో జరగబోయే ఏషియన్ గేమ్స్ స్క్వాడ్ లో సంజు శాంసన్ కీలక పాత్ర పోషించనున్నాడు. అందుకే అతనికి వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా రెస్ట్ ఇచ్చారని ఒక టాక్ నడుస్తుంది. కానీ ఇక్కడ ఒక చిన్న రూమర్ కూడా వైరల్ అవుతుంది. అదేంటంటే, ఇంగ్లాండ్ సిరీస్ మధ్యలో టీమ్ మేనేజ్మెంట్ అతను డ్రాప్ చేసినప్పుడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు సంజు శాంసన్ కి చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చాయని, ఆ క్రమశిక్షణ చర్యల వల్లే జింబాబ్వే టూర్ కు సెలెక్ట్ చేయలేదనే వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే దీనిపై బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన కూడా చేయలేదు. సో ఫ్రెండ్స్, యువ ఆటగాళ్లను ప్రోత్సహించడం కోసం, అలాగే సంజు శాంసన్ ని రెస్ట్ ఇవ్వడం కోసం సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారని అర్థమవుతుంది. మరి సంజు శాంసన్ ను జింబాబ్వే సిరీస్ నుంచి తప్పించడం కరెక్టేనా, లేక మరికొన్ని ఛాన్సులు ఇవ్వాల్సిందా? మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ అయితే చేయండి దీనిపైన. అలాగే ఈ వీడియో లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.